2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. వృషభ రాశి వారికి ఈ జనవరి మాసంలో ఏ విధంగా ఉంటుంది? ఆరోగ్యపరంగా, విద్యాపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఎలా ఉండబోతుంది? ఎన్ని గ్రహాలు వారికి ఈ మాసం మొత్తం అనుకూలిస్తున్నాయి? ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. వృషభ రాశి వాళ్ళకి జనవరి మాసం చాలా అద్భుతంగా కనబడుతోంది. 5 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయండి. కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్తలు తీసుకోవాలి. మనం మాట్లాడుకుంటే కనుక 2వ స్థానంలో గురుడు చాలా బాగున్నారండి. 8th అండ్ 9th హౌసెస్లో శుక్రుడు చాలా బాగున్నారు. 8వ స్థానంలో బుధుడు 15వ తారీఖు వరకు చాలా బాగున్నారు. దశమంలో రాహు అనుకూలిస్తున్నారు. లాభంలో శని అనేటువంటి ఆయన అనుకూలిస్తున్నారు. 4వ స్థానంలో కేతు ప్రతికూలమైన ఫలితాలు ఇస్తున్నారు. అష్టమ భాగ్యస్థానాల్లో రవి కుజుల యొక్క సంచారం ప్రతికూలంగా కనబడుతోంది. సో ఇక్కడ ఏంటంటే అండి, ఈ మాసం వరకు మనం మాట్లాడితే 15వ తారీఖు వరకు బుధుడు చాలా బాగా అనుకూలిస్తూ ఉన్నారండి. బుధుడు ఎవరు అంటే వృషభ రాశి వాళ్ళకి ద్వితీయ అధిపతి, ధనస్థాన అధిపతి అనమాట. వృషభ రాశి వాళ్ళకి మాకు రావాల్సినటువంటి డబ్బులు ఏవైనా ఉన్నాయండి, మేము చదువుకునేటువంటి విద్యార్థులు, మా విద్య పరంగా ఎలా ఉంటుంది, తర్వాత మేము వ్యాపారస్తులము, మా వ్యాపారము అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, ఈ 3 క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ ఏంటి అంటే 15వ తారీఖు. 15వ తారీఖు లోపులో మీకు మంచి శుభ విజయాలు, శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. 15వ తారీఖు దాటింది అనుకుంటే బుధుడు అనేటువంటి ఆయన 9th హౌస్లోకి వెళ్తారు, అంతగా యోగించరు. కాబట్టి వ్యాపారస్తులు తెలివితేటలతో, సమయస్ఫూర్తితో జాగ్రత్తగా నిర్ణయాలు, పెట్టుబడులు తీసుకోవడం చాలా మంచిది. తరువాత విద్యార్థులు కూడా 15వ తారీఖు తర్వాత నుంచి మరింత శ్రద్ధ అనేటువంటిది పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. రావాల్సినటువంటి డబ్బులు వసూలు చేయడానికి 15వ తారీఖు లోపులోనే మంచి శుభ సమయంగా కనబడుతోంది. అది దాటింది అంటే కాస్త ఒడిదుడుకులు, ఇబ్బందులు రావచ్చు. ఈ నెలలో శుక్రుడు అనేటువంటి ఆయన చాలా బాగున్నారండి. ఎందుకు ఎవరు అంటే శుక్రుడు జన్మస్థాన అధిపతి అనమాట, లగ్నాధిపతి. సో దీనివల్ల ఈ నెలంతా కూడా మంచి ఆరోగ్యము అనేటువంటిది కనబడుతుంది. ఏవైనా స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉంటే అవన్నీ కూడా 17వ తారీఖు తర్వాత నుంచి కవర్ అయిపోతాయి. ఎందుకంటే అష్టమ రవి యొక్క దోషంలో ఇప్పటి వరకు వీళ్ళు ఉన్నారండి. అష్టమ రవి ఎక్కడున్నారు? రవి అనేటువంటి ఆయన ధనస్సు రాశిలో ఉన్నారు ఇప్పటిదాకా. 15వ తారీఖు తరువాత రవి అనేటువంటి ఆయన 9వ స్థానంలోకి వెళ్తారు. సో దీనివల్ల రవి అష్టమ రవిని వదిలేసి మకర రాశికి వెళ్ళిన తర్వాత కాస్త ప్రభావాలు మారతాయి. అంటే మకర సంక్రాంతి తరువాత నుంచి వృషభ రాశి వాళ్ళకి ఆరోగ్యము అనేటువంటిది చక్కబడుతుంది. కాస్త ప్రశాంతత అనేటువంటిది దక్కుతుంది. రావాల్సినటువంటి డబ్బుల విషయంలో కుజుడు కూడా భాగ్యంలోకి వెళ్తూ ఉన్నారు కాబట్టి భాగ్యము అనేటువంటిది ఇక్కడ కుజుడికి మకరం ఉచ్చస్థితి. కాబట్టి ఏదో ఒక విధంగా ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, కోర్టు సమస్యలు కానీ, గొడవలు కానీ, తగాదాలు కానీ, లేకపోతే వాహన ప్రమాదములు, వాటి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు కానీ, ఏవైనా సర్జరీస్ అయిన తర్వాత దాని నుంచి రికవర్ అవ్వాల్సినటువంటి వాళ్ళు కానీ, ఏదైనా సరే కుజుడికి సంబంధించిన ప్రతి ఫ్యాక్టర్లోనూ కూడా ఈ మకర సంక్రాంతి తరువాత నుంచి వీళ్ళకి చాలా బాగుందండి. సో మంచి శుభ ఫలితాలు అనేటువంటివి చూస్తారు. అయితే 2వ స్థానంలో గురువు అనేటువంటి ఆయన చాలా బాగున్నారు. ఈ మాసంలో కూడా ధనయోగాన్ని క్రియేట్ చేయబోతున్నారు. ధనయోగం మాత్రమే కాదండి, విద్య విషయంలో మీకు గ్రోత్ తీసుకురావడానికి, గౌరవ మర్యాదలు పెంచడానికి, మీ విద్య అభివృద్ధి చెందడానికి, తర్వాత గురువు అనేటువంటి ఆయన మీ స్పిరిచువాలిటీ పెరగడానికి, అవకాశాలు తెరవడానికి, ఓపెన్ చేయడానికి, డోర్స్ ఓపెన్ చేయడానికి, తర్వాత మీకంటూ ఒక లక్ ఫ్యాక్టర్ కలిగించడానికి గురువు అనేటువంటి ఆయన సహకరిస్తూ ఉన్నారు. సో ఈ టైంని వేస్ట్ చేయకండి వృషభ రాశి వాళ్ళు. ఏదైనా సరే రిస్క్ అయినా పర్వాలేదు, 15వ తారీఖు దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళొచ్చు. సో ఈ టైంలో మీరు ఏ పని చేయలేకపోతే తర్వాత చాలా ఆటంకాలు, ఇబ్బందులు వస్తాయి, బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ మాసంలో శుక్ర బలము అనేటువంటిది చాలా బాగుందండి. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ప్రధానంగా అనారోగ్య సమస్యల నుంచి బయటికి రావడం ఒకటి, లగ్నాధిపతి కాబట్టి సినీ నాటక కళారంగాల్లో ఉన్న వాళ్ళకైతే మంచి అభివృద్ధి అవకాశాలు వస్తాయండి. డబ్బు అనేటువంటిది చూస్తారు. ఈ మాసంలో ధనయోగం 15వ తారీఖు వరకు మాత్రమే వీళ్ళకుంది. ఈ మాసంలో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, నూతన వస్త్రయోగము కానీ, ఆభరణ యోగం కానీ, సో ఈ యొక్క బంధుమిత్రుల యొక్క కలయిక కానీ, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. మకర సంక్రాంతి తర్వాత మళ్ళీ అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. 15 తర్వాత బుధుడి యొక్క ట్రాన్సిట్ అయిపోయిన తర్వాత
దశమంలో రాహు అనేటువంటి ఆయన అనుకూలిస్తున్నారు. వృత్తి ఉద్యోగాల్లో రాణింపు కనబడుతోంది. మంచి ఎదుగుదల, సమానమైనటువంటి ఫలితాలు యథావిధిగానే కనబడుతున్నాయి. మార్పు అయితే ఏమీ కాదు. లాభంలో శని కూడా ఎలాంటి మార్పులు చేర్పులు లేవు. మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వడానికే చూస్తున్నారు. 4వ స్థానంలో కేతు ఉన్నారని మొదట్లో మనం చెప్పుకున్నాం, ప్రతికూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారని. దీనివల్లనే కుటుంబ ఒత్తిడి అనేటువంటిది కనబడుతుందండి, ఖచ్చితంగా కనబడుతుంది. కుటుంబ ఒత్తిడితో పాటుగా తల్లికి సంబంధించిన విషయాల్లో, అంటే వాళ్ళ యొక్క మదర్ హెల్త్ కానీ, మదర్ యొక్క ఆర్థికంగా చూసుకునేటువంటి పరిస్థితులు కానీ, మదర్ యొక్క బాగోగుల విషయంలో కానీ ఏదైనా సరే కొంచెం ఆ ఇబ్బందులు అనేటువంటివి ఒత్తిడి కనబడుతూ ఉంటుంది ఈ మంత్లో కూడా అండి. ఈవెన్ ఏదైనా ఇంటికి సంబంధించిన విషయాల్లో కూడా ఒత్తిడి కనబడే అవకాశం ఉంటుంది. అయితే ఈ మంత్ 15 వరకు ఒకలా ఉంటే 15 తర్వాత ఒకలా ఉంటుందండి. మీకు 15 వరకు ఆరోగ్య సమస్యలు కనబడతాయి. 15 తర్వాత అవన్నీ సార్ట్అవుట్ అవుతాయి. 15 లోపులో రావాల్సిన డబ్బులు వస్తాయి. 15 తర్వాత మళ్ళీ ఆ రావాల్సిన డబ్బులు రావడం తగ్గిపోతాయి. 15 తర్వాత వ్యాపారంలో కాస్త మందకొండిగా సాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వృషభ రాశి వాళ్ళు దీనికి తగినట్టుగా ప్లాన్ చేసుకోవడం చాలా మంచిదండి. వృషభ రాశి వాళ్ళకి వచ్చినటువంటి అదృష్టం ఏంటి అంటే గురుబలం పెరగడం అండి. చాలా గొప్ప యోగం. గత మాసాల్లో కెరీర్లో ఒడిదుడుకులు చూసి అసలు ఉద్యోగం మారాలా మానేయాలా అనేటువంటి ఆలోచనలతో సతమతమగుతూ ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది నన్ను అప్రోచ్ అయ్యారండి. బట్ అలా కాదు. జనవరి 15వ తారీఖు తర్వాత ఖచ్చితంగా కెరీర్ పట్ల ఉన్న బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఫిబ్రవరికి వచ్చేసరికి మాసం పెరిగే కొద్దీ జూన్ దాకా గ్రోయింగ్ పీరియడ్లా కనబడుతుందండి. మీ పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది, మీకు మంచి రికగ్నైజేషన్ వస్తుంది, అన్నీ వస్తాయి. సో ఈ మంత్ వరకు అయితే సెకండ్ హాఫ్ అంతా కూడా మీకు చాలా బాగుంది. సో బెటర్ ఎఫర్ట్స్ అనేటువంటివి ఎక్కువగా పెంచండి. ఎక్కడా కూడా నిరాశపడద్దు, డిప్రెషన్తో వెళ్ళొద్దు. మనస్థైర్యాన్ని, మనోధైర్యాన్ని ముందుకు తీసుకుంటూ వెళ్ళండి. చాలా మంచి శుభ ఫలితాలు చూస్తారు. ఎలాంటి పరిహారం చేసుకోవాలి ఉమాగారు వాళ్ళు? ఈ మాసంలో రవి కుజులు ఇద్దరూ కూడా అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి అండి 15వ తారీఖు దాకా. సో జనవరి 15 వరకు ఆదిత్య హృదయం చదవండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదవండి. సో ఈ 15వ తారీఖు తరువాత నుంచి బుధవారం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. సో ఈ 3 రెమెడీస్ కూడా ఈ జనవరి మాసంలో మీకు అన్స్టాపబుల్ సక్సెస్ని ఖచ్చితంగా తీసుకొస్తాయి. ఈ మాసంలో వీళ్ళకి బాగా కలిసి వచ్చే రంగు ఏంటో మాగారు? ఎల్లో కలర్ అండి. లైట్ ఎల్లో కలర్ కానీ వైట్ కలర్ కానీ చాలా బాగుంటుంది. కలిసి వచ్చే నెంబర్ 3 చాలా బాగుంటుందండి. కలిసి వచ్చేవారు థర్స్డే అండి. గురువారం చాలా బాగా కలిసి వస్తుంది. ఇంకా ఎవరికైనా కూడా మీరు అన్నట్టుగానే వాళ్ళ యొక్క ఇంటర్నల్ చార్ట్ బేస్డ్ చేసుకొని వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగానే పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అండి. ఎవరైనా సరే ఈ గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ జరుగుతూ ఉంటాయండి గోచారంలో. దానికి తగినట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే మన వీడియోస్ అనేటువంటివి ఎవ్రీడే ఫాలో అవ్వండి, సరిపోతుంది. బట్ ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఎడ్యుకేషన్ విషయంలో గైడెన్స్ కావాలి, కెరీర్లో గైడెన్స్ కావాలి, మ్యారేజ్ విషయంలో సంతానము కానీ, ఆయుష్ ఎంత ఉంది ఎలా ఉంది అనేటువంటిది కానీ, ట్రాన్సిట్స్ అనేటువంటివి లైఫ్లో ఎక్కడెక్కడ కనబడుతూ ఉన్నాయి, గుడ్ టైం ఏంటి, బ్యాడ్ టైం ఏంటి, వాట్ ఎవర్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలి పర్సనల్ చార్ట్ అనుకుంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.